శ్రీ గురుభ్యో నమ. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితములను, వారి సంవత్సరము పాటించవలసినటువంటి సులభ పరిహారములను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో చివరిలో ఉగాది రోజున సులభంగా ఆచరించవలసినటువంటి ఒక పరిహారమును కూడా మీకు తెలియజేస్తాను. ఆ పరిహారమును ఆచరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు సకల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి, సకల శుభాలు కూడా కలుగుతాయి. కాబట్టి చివరకు చూడండి, ఫలితమును తెలుసుకోండి. కర్కాటక రాశిని పరిశీలన చేసినట్లయితే పునర్వసు నక్షత్రం యొక్క చివరి పాదము, పుష్యమి నక్షత్రం యొక్క 4 పాదములు, ఉత్తరేష నక్షత్రం యొక్క 4 పాదములు ఈ యొక్క రాశి కిందికి వస్తాయి. రాశివారి యొక్క ఆదాయం ఈ సంవత్సరం 8 కాగా వ్యయము 2గా కనబడుతూ ఉన్నది. రాజ్యపూజ్యము 7గా, అవమానము 3గా కనబడుతూ ఉన్నది. ఈ రాశి వారికి గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే బృహస్పతి 11వ స్థానంలో మే వరకు ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత ద్వాదశంలో 12లో సంచారం చేస్తూ ఉన్నాడు. శని భగవానుడు అధికంగా నవమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు అధికంగా అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మే వరకు నవమంలో ఉన్నాడు, ఆ తర్వాత అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు తృతీయ స్థానంలో మే వరకు ఉండి ఆ తర్వాత ద్వితీయ స్థానంలోకి రావడం జరుగుతూ ఉన్నది. గురుగ్రహము వీరికి చక్కటి అనుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. అనుకున్నటువంటి శుభకార్యములన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ అధిక ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము అనేది మీలో పెరిగే అవకాశం ఉన్నది. కోర్టు కేసులు, ఎందుకంటే షష్టాధిపతి నవమాధిపతి కూడా అవ్వడం వలన ఇంతవరకు మీకు ఉన్నటువంటి తగాదాలు, మిత్రులతో కానీ బంధువులతో కానీ ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా తీరిపోతాయి. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్థిరాస్తులను కొనగలుగుతారు, భూములను కొనగలుగుతారు, లేదా ఉన్నటువంటి ఇంటిని కానీ భూమిని కానీ శుభ్రం చేయించగలుగుతారు, దాన్ని వాడుకలోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఇంట్లో మీకు ఆనందం అనేది కలుగుతూ ఉన్నది. ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కానీ వ్యయంలో బృహస్పతి ఉండడం వలన విద్యార్థులకు కాస్త జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కావున మంచి ఫలితాలు పొందుతారు, కానీ అనుకున్నటువంటి ఫలితాలు పొందరు. ఆ అనుకున్న ఫలితాలు పొందడం కోసం విద్యార్థులు దత్తాత్రేయ స్వామిని కానీ దక్షిణామూర్తిని కానీ ఆరాధన చేసినట్లయితే విద్యలో కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక శని భగవానుడు అధికంగా నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమాధిపతి కనుక వ్యాపారులకు అద్భుతమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి. అనుకోనటువంటి యోగములు పట్టబోతూ ఉన్నాయి. చక్కటి స్థితిని మీరు పొందబోతూ ఉన్నారు. మీ తండ్రి గారి వాళ్ళ లాభాన్ని పొందబోతూ ఉన్నారు. కానీ తండ్రి గారికి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నది. అవి కూడా తగ్గిపోతాయి. ఒకవేళ తీవ్రమైన అనారోగ్యం ఏమైనా వస్తే ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించండి మీ తండ్రి గారి పేరు మీద, వెంటనే తగ్గిపోతాయి. తండ్రి గారికి కానీ, తండ్రి స్థాయిలో ఉన్న వారికి కానీ, అంటే గురువు కానీ, మామగారు కానీ, ఆ స్థాయిలో తాతగారు కానీ, పెద్దవారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అవేమి ప్రమాదకరంగా మారే అవకాశాలు అయితే లేవు. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడము, శని భగవానుడి యొక్క శ్లోకాన్ని చదవడం ద్వారా ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడవచ్చు. కానీ మొత్తంగా చూసినట్లయితే వ్యాపారులకు కానీ అన్ని విధాలుగా కూడా అద్భుతమైనటువంటి స్థితిని పొందబోతూ ఉన్నారు. పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది మీరు ఈ యొక్క సంవత్సరంలో. ఆ తర్వాత రాహువు సంవత్సర ప్రారంభంలో మే వరకు కూడా నవమంలో ఉన్నాడు. అప్పటి వరకు కూడా చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కానీ ఆ తర్వాత మే తర్వాత అష్టమంలోకి వస్తున్నాడు. ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదా ఆరోగ్య సంబంధంగా అనుకోనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో సమయానికి తినేటువంటి ప్రయత్నం చేయండి. దుర్గా ఆరాధన చేయండి. విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. రాహువుకు సంబంధించినటువంటి శ్లోకాన్ని రోజు 108 సార్లు పారాయణ చేయండి. మే తర్వాత జూన్ నుంచి ప్రారంభించి రోజు ఒక 108 సార్లు రాహువుకు సంబంధించినటువంటి శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ అనారోగ్య సమస్యల నుంచి, అనుకోనటువంటి ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత కేతువు కూడా ద్వితీయ తృతీయాలలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే కలిగించాడు. చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలే. అప్పుడప్పుడు ధనానికి సంబంధించి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. మీకు అవసరమైనప్పుడు చేతికి ధనం రాకుండా చేస్తూ ఉంటాడు. కానీ అది కూడా పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే లేదు. మొత్తంగా మంచి ఫలితాలే ఇచ్చేటువంటి అవకాశం అనేది. 4 గ్రహాలలో 3 గ్రహాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఒక రాహు గ్రహమే మే నుంచి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నది. కాబట్టి రాహు సంబంధమైనటువంటి పరిహారాలను చేసుకోవడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులు మంచి స్థితిని పొందబోతూ ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగం లేని వారు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి బదిలీలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. వారు కూడా ఉన్నత స్థితిని పొందే అవకాశం ఉన్నది.
విద్యార్థులకు ముందుగానే చెప్పినట్లు కాస్త జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉన్నది గానీ, మంచి సీటు పొందుతారు. కానీ అనుకున్నటువంటి స్థాయిలో సీట్లు పొందేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి గురు ఆరాధన చేయండి. ఇక కళాకారులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నది. అనుకోనటువంటి విధంగా వారు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉన్నది కాబట్టి మీరు రాహు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం పంట దిగుబడి అనుకున్నంతగా ఉండదు. మొదటి పంట తక్కువగా ఉంటుంది దిగుబడి. రెండవ పంట నుంచి మంచి లాభాలు పొందుతారు. మిగతా వారందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇవన్నీ చేసేవారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి పంటలో కొంచెం తక్కువ లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఖర్చు తీవ్రంగా పెట్టాల్సి ఉంటుంది కానీ విజయం సాధించే అవకాశం కనబడుతూ ఉన్నది. మొత్తంగా ఈ సంవత్సరం అయితే మీకు యోగదాయకంగానే ఉన్నది. ఆ రాహుగ్రహం చిన్న చిన్న ఇబ్బందులు పెట్టిన ఆరోగ్య సంబంధంగా మంచి ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారందరూ కలిసి దుర్గా ఆరాధన చేయండి. విడివిడిగా నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం వారు దత్త ఆరాధన కానీ, అదితి ఆరాధన కానీ చేసినట్లయితే, అదితి అనేది మీ నక్షత్రానికి అధిదేవత కాబట్టి అదితి ఆరాధన చేయండి. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారు బృహస్పతి అధిదేవత కాబట్టి బృహస్పతి ఆరాధన చేయండి, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వారు శేషుడు మీ నక్షత్రానికి అధిదేవత కాబట్టి ఆదిశేషుడిని ఆరాధించండి, లేదా నారాయణుణ్ణి లక్ష్మీనారాయణ పూజ, లక్ష్మీనారాయణ స్తోత్రం పారాయణ చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. అద్భుతమైనటువంటి విధంగా మీ జీవితం అనేది ముందుకు సాగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభాలు కలగడం కోసం, సకలమైనటువంటి గ్రహ దోషాలు, పితృదోషాలు మొదలైనవన్నీ కూడా తొలగడం కోసము ఉగాది రోజున చక్కగా తైలాభ్యంగన స్నానము ఆచరించి ఉదక కుంభ దానమును చేయండి, లేదా ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి దాని ద్వారా నలుగురికి దప్పికను తీర్చేటువంటి ప్రయత్నం చేయండి. రోజు ఒక్కరికైనా సరే అన్నమును దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అన్నదానమును ఒక బాధ్యతగా పెట్టుకోండి జీవితంలో. ఎవరైతే నీటిని, అన్నమును దానం చేస్తాడో వాడికి జీవితంలో తిరుగుండదు. కాబట్టి 2 పనులు ఈ యొక్క ఉగాది నుంచి చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఇక వారి జీవితంలో ఏ విధమైన దోషములు కూడా ఉండవు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి మీ శక్తి కొలది రోజు కాకపోయినా కనీసం వారానికి ఒక రోజైనా ఒక మనిషికి ఆహారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 4 నెలలు ఎండాకాలం కాబట్టి చక్కగా నీటిని నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా గొప్ప ఫలితాలను పొందగలుగుతారు. మహారాశి వారి యొక్క ఫలితములతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.